మీ ప్రతిభకి మీ వినయానికి చాలా మంది అభిమానులు ఉన్నారని వింటూ ఉంటాం మేము. 82లోనే స్టేజ్ ఎక్కాను సార్ డాన్సర్గా. అక్కడి నుంచి మొదలుకొని ఇంకొక 10 ఏళ్ల తర్వాత డాన్స్తో పాటు మిమిక్రీని కూడా నేను స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది. నాకు ఇష్టమైన క్యారెక్టర్ మాయాబజార్ ఘటోద్గజుడు సార్. వాయ్ వాయ్ బాలక మెచ్చినానురా, నన్నే కదిలించిన నీవు నీ వీరము నేత్రోత్సముగా ఉన్నావు. ఓహో, ఇప్పటికైనా ధైర్యం చేసి నా ఎదుట నిలిచావు. నాకు పరమోత్సాహం రా. అని జగ్గయ్య గారు, చంద్రమోహన్ గారు ఇట్లా వీళ్ళని చేయడం చాలా కష్టం అని చెప్తారు. ఎందుకు? ఇంకేదో డబ్బింగ్ వరకు వచ్చి శ్రీకాంత్ గారిని కలవాలని వచ్చేసరికి సార్ మీరు ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని అన్నారు. చాలా సంతోషం అండి. మీరు నన్ను గుర్తించుకుని నన్ను పిలిపించి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అల్లూరి సీతారామరాజు రూదర్ఫర్డ్ ఒక చిన్న బిట్టు నేను చేస్తాను. Are you afraid of him? Is there no royal soldier here? At your command, sir. In this majestic movement, we order you. Shoot him! ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా గురుపైన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. మీరు వినిపించాలంటే మొట్టమొదట ఎవరి గాత్రంతో మా ప్రేక్షకులు పలకరిస్తారు? గోవిందరాజుల నాయుడు అందరవాడు అనే సినిమాలో ఆ పాత్ర. అంటే ఇది కామెడీ మిక్స్ అయి ఉంటుందండి. ఏడ్రా బాబా నాకు గుర్తుపట్ల నేడ్రా గోవిందరాజుని. అదేరా చిన్నప్పుడు మన సీని గారి చెల్లి చిట్టు గిలేసినప్పుడు ఆయన చెట్టు కొట్టేసి కొట్టేపోయింది కాబట్టి నేనే కదరా. ఆయన రాజు కూడా తల బొక్కడాడు. బొక్కదా ఈ పడి పూడి ఆడతాయి. వీడు చిన్నప్పుడు ఒట్టి అదో పనులు చేసేవాడి. ఒట్టి దొంగ ఎదవుతాడు అనుకున్నా. ఈడు కాంట్రాక్టర్ నమ్ముతుంది నాకు. నమస్తే, నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడెప్పుడా మన స్టూడియోకి ఒక అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎప్పుడు విచ్చేస్తాడని ఎదురు చూస్తే వారికి ఈవేళ తీరికైంది. వారి పేరే మండలి జితేంద్రనాథ్, సుప్రసిద్ధ ధ్వన్యనుకరణ కళాకారులు. అట్లాగే ఈవేళ కనీ విని ఎరుగని విధంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషా చిత్రాలు తెలుగులోకి అనువదించబడితే వాళ్ళకి అనువాద కళాకారుడిగా కూడా తనదైనటువంటి ప్రతిభతో, గాత్ర ధర్మంతో వాటికి న్యాయం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళాకారుడు. నమస్కారం జితేంద్ర గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్, ఎవ్రీథింగ్ ఓకే సార్. అసలు అంటే మీ ప్రతిభకి మీ వినయానికి చాలామంది అభిమానులు ఉన్నారని వింటూ ఉంటాం మేము సార్. అలా మీరు ఎంతటి ప్రతిభా సంపన్నులైనప్పటికీ, ఎన్ని వేల ప్రదర్శనలు ఇప్పటికి ఇచ్చినప్పటికీ, మొదటి రోజు మీరు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అది మీలో అసలు అదొక గొప్ప సుగుణం, అది గొప్ప వరం. అది అసలు ఇన్ని గాత్రాలని అసలు అనుకరించడం అనేది అది అసలు ఎట్లా అధ్యయనం చేశారా, అభ్యాసం చేశారా, లేకపోతే తపస్సు చేశారా, ఏం చేశారు? అదే సార్, యాక్చువల్గా నాకు స్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ సార్. స్టేజ్ మీద ఒక కళాకారుడిగా నేను స్టేజ్ ఎక్కిన, అక్కడ నాట్యం చేయని, లేకపోతే ఒక డైలాగ్ చెప్పని, ప్రజల నుంచి రెస్పాన్స్ రావాలి. ఆ చప్పట్లకే ఒక విధంగా కళాకారుడిగా బానిసేయాలి సార్. అంటే అది 6 ఏళ్ల వయసు నుంచి నాకు అలా స్టార్ట్ అయిందండి. 82లోనే స్టేజ్ ఎక్కాను సార్ డాన్సర్గా. అక్కడి నుంచి మొదలుకొని అక్కడి నుంచి తిరిగి చూస్తే ఇంకొక 10 ఏళ్ల తర్వాత డాన్స్తో పాటు మిమిక్రీని కూడా నేను స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఇంటర్మీడియట్ టైంలో చేసినప్పుడు మా ప్రిన్సిపల్ గారు పిలిచారు. అంటే నేను పెద్ద మెరిట్ స్టూడెంట్ ఏం కాదు సార్, మామూలుగా నార్మల్గా చదువుతాను. ఒక సబ్జెక్ట్ ఏమో అటు ఇటుగా ఉంది. పాస్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమైనా తిట్టడానికి పిలుస్తున్నారో నన్ను అని భయపడి వెళ్ళాను సార్. భయపడుతూ వెళ్తే ప్రిన్సిపల్ దగ్గరికి, జితేంద్ర నువ్వు డ్యాన్స్ బాగా చేసావా, కానీ నువ్వు అంతకన్నా నీ వాయిస్ చాలా బాగుంది, ఫ్యూచర్లో నీకు మిమిక్రీ ఆర్టిస్ట్గా నీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉందని 93లోనే ఆయన జోస్యం చెప్పినట్టు చెప్పారు సార్. తిరిగి చూస్తే ఇంకొక 10-15 ఏళ్ళకి ఇంకా హైదరాబాద్ రావటం, ఇక్కడ డబ్బింగ్ కళాకారు కార్ తీసుకోవటం, తర్వాత ఇంకా సో మీ అందరిని కలవటం, మెగా ఫ్యామిలీతో పాటు ప్రోగ్రామ్స్ చేయడం, ఒక స్వామినాయుడు గారి త్రూ మెగాస్టార్ చిరంజీవి గారి ఎదురుకుండా ఎన్నో ఏళ్ళు, దాదాపుగా 8 నుంచి 10 ఏళ్ళ వరకు వారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ చేయటం కూడా చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ అల్లు రామలింగ గారి వర్ధంతి కానీ, జయంతి, ఏ సందర్భమైనా సరే
అక్కడ నా కార్యక్రమం కూడా ఉంటాం, మీరు వ్యాఖ్యాతగా వ్యవహరించడం అక్కడ అది చాలా ఆనందదాయకం సార్ నిజంగా. అవును అవును జితేంద్ర గారు, మీరు అనుకరించినటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో, గాత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ గాత్రాలలో మీకు అత్యంత సౌలభ్యం సౌకర్యం అనిపించిన గాత్రం ఎవరిది, ఎందుకు? చాలా ఈజీగా చేసేసానని అనిపించింది ఎవరిది? అంటే ఏది తొందరగా ఈజీగా రా సార్, కాదు. అది డైలాగ్ నేర్చుకోవాలి, వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్, వాళ్ళు ఏ పాత్ర చేశారు ఆ పాత్రకి తగ్గట్టుగా న్యాయం చేయాలి. అంటే ఇక్కడ మిమిక్రీ అనేసరికి వ్యంగ్యధారంలో కూడా చెయ్యొచ్చు, కానీ అది నాకు నచ్చదు సార్. ఎందుకంటే ఒక పాత్ర ఒక అంటే మనకి ఇష్టమైన అభిమాన నటుడు హీరో వాళ్ళ పాత్ర చేశారు అంటే ఆ పాత్ర తగ్గట్టుగా న్యాయం చేయాలి. మళ్ళీ తిరిగి గాత్రం చేసామంటే దాని వ్యంగ్య ధోరణిలో రాకూడదు. ఇది నేను పెద్దవాళ్ళ నుంచే నేను నేర్చుకున్నాను. గురువుగారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, పద్మశ్రీ, నిజంగా ఈ కళకి పద్మశ్రీ తీసుకొచ్చిన మహానుభావులు. సో వారిని అనుసరిస్తూ, అలాగే హరికిషన్ గారు, ఆయన కూడా మా గురుదేవులే, ఎంతోమందిని కళాకారు పరిచయం చేశారు కూడా. అట్లా ఇప్పుడు జీవన్ రాజు గారని ఇలా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మా బ్రదర్ శివారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అంటే మేమంతా ఏదైనా సరే నేర్చుకుంటూ అనుకరిస్తూ ఒకళ్ళని అనుసరిస్తూ అలా నిరంతర ప్రయత్నం ఎప్పుడు విద్యార్థులమేనండి. ఇక్కడ ఏంటంటే ఒక వాయిస్ చూసాం, నేర్చుకున్నాం, ప్రాక్టీస్ చేసాం, ప్రజెంట్ చేసాం, ఇదే మెయిన్. ఇంకా అదే చేసుకుంటూ వెళ్తామే. ఇంకా అవకాశాలు తర్వాత దానంతట అదే వస్తూ ఉన్నాయి. తర్వాత ఎన్నో ఇంటర్నేషనల్ వేదికల మీద కూడా చేయడం జరిగింది. నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాం కళాకారుడిగా. ఒక్కసారి మీరు వినిపించాలంటే మొట్టమొదట ఎవరి గాత్రంతో మా ప్రేక్షకుల్ని పలకరిస్తారు? నాకు ఇంకా చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు, గురువుగారు, ఆయన వాయిస్. శ్రీకాంత్ గారు, ఈరోజు అనుకోకుండా నేను ఇక్కడ సినిమా డబ్బింగ్ అని వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు అని పిలవగానే సరే రావాలి, శ్రీకాంత్ గారిని కలిసి చాలా కాలం అయింది అని మీరు మీ మాట వింటాం, అలాగే మీరు రండి అనగానే నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అన్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత క్యాజువల్గా గురుగారిని అనుకరించవచ్చు. అయితే ఆయన చేసిన పాత్రలు వచ్చేసరికి నాకు చాలా ఇష్టమైన పాత్రలు గోవిందరాజుల నాయుడు అందరవాడు అనే సినిమాలో ఆ పాత్ర. అంటే ఇది కామెడీ మిక్స్ అయి ఉంటుందండి. ఏడ్రా బాబా నాకు గుర్తుపట్లా, నేడ్రా గోవిందరాజుని. అదేరా చిన్నప్పుడు మన సీజు గారి చెల్లి చిట్టు గిలేసినప్పుడు అని చెట్టు కొట్టేసి కొట్టేపోయింది కాబట్టి నేనే కదరా. ఆడకపోతే రాజు కూడా తల బొక్కడాడు, బొక్కదా ఈ పడి పూడి ఆడతాయి. వీడు చిన్నప్పుడు ఒట్టి అదో పనులు చేసామండి, ఒట్టి దొంగ ఎదవుతాడు అనుకున్నా. ఈడు కాంట్రాక్టర్ నమ్ముతుంది నాకు. ఏడ్రా ఏడుసోతా ఎరవా ఉన్నాడు, గుర్తుపట్టలేదా? నేను గోవిందరాజులే. మరి వీడు చిన్నప్పుడు గుళ్ళో పూజ కొబ్బరిగా కొబ్బరి చెప్పడం మొత్తం ఎత్తుకుపడి ఒకటి దొంగ ఎదుగుండి. ఏడ్రా ఎక్కువ మాడాసా, నేను ఎప్పుడైనా మాడతారా కొట్టే జన్స్ జాయిపోతా కూడా అదే అనుకోలేండి, మీరు అనుకోతాండి ఉంటాయండి. మీ గోవిందరాజులు అండి. అద్భుతం. ఈ పాత్రలో అంటే ఆయన నవ్విచ్చారండి. టైమింగ్ అండి, కామెడీ టైమింగ్ గురువు గారు ఆయన ఇది. అలాగే ఒక ఎమోషన్, ఒక సీరియస్నెస్. తలెత్తండి, కళ్ళు తుడుచుకుని, రొమ్ము విరుచుకుని సగౌరవంగా మీ ముందు చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద పుట్టిన తల్లో జోలపాటలోనే వీరగాథలు ఉన్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణం అయింది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసం అయింది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛను నేర్పుదాం. భారత మాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న తెల్ల దొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. నరసింహారెడ్డి, సైరా నరసింహ, ఇలా పాత్రలు సార్ గురుగారు ఆయన చేసిన పాత్ర. అయితే మేము అంటే మిమిక్రీ కళాకారుడిగా ఏమేమంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని చూడాలి, వాళ్ళు చేసిన పాత్రని మేము చూడాలి, వాళ్ళ డైలాగ్ డిక్షన్ అవన్నీ నేర్చుకోవాలి, ఆ పాత్ర దగ్గర వాళ్ళు ఎలా చేశారు, ఇంకా ఇదే మాకు సరిపోతుంటుంది సార్. వచ్చిన సినిమా నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే చిరంజీవి గారు పాడిన పాటను కూడా మీరు అనుకరించేసి మాస్టర్ సినిమాలో పాటని, తమ్ముడు వారి తమ్ముడు పాటని, పాట మొత్తం మీరు పాడటం అనేది వేదిక మీద నుంచి అందరూ అసలు ఎంత ఆశ్చర్యానందాలకు లోనయ్యారంటే అద్భుతం అసలు. అయితే నేను అంతకు మించి ఆశ్చర్యపోయింది ఏంటంటే మీరు సూర్య గారి సినిమా యముడు
సార్ యముడులో ప్రకాష్ రాజ్ గారికి మీరు డబ్బింగ్ చెప్పారని తెలిసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఏవో కారణాల వల్ల ఆయన గొంతుకుతో రాలా డబ్బింగ్ మీ చేతి చెప్పించారు. అది యాక్చువల్గా ఆర్సీఎం రాజన్ అతను చెప్పారంట డబ్బింగ్. నేను వేరే సినిమాలు చెప్పాను వేరే సినిమాలు కానీ ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలు ట్రాఫిక్ అని ఇంకా కొన్ని ఇంకా చాలా వరకు దాదాపుగా 30 సినిమాలు ట్రాక్ చెప్పాను సార్ సార్కి. సో ఆ వాయిస్ కూడా మ్యాక్సిమం నేను కొత్తలో వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా రిపీటెడ్గా అడిగిన వాయిస్ అది కూడా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కూడా ఒకటి. సో అది మీకు ఒక డైలాగ్ చెప్పి ఒక్కడే సినిమాలో డైలాగ్ సార్. అరే ఊడరా నువ్వు, అరే నువ్వెవరో నాకు తెలియదురా, కానీ నువ్వు చేసింది చాలా తప్పురా. అరే నా ఇంటికి వచ్చి నా బంగారు మొత్తం దోచుకెళ్ళినా బాధపడేవాడిని కదరా. నా దగ్గర నువ్వు ₹1 కోటి కొట్టేసినా తిరిగి సంపాదించుకునేవాడిని. కానీ ఒరే నాలో నా గుండె నా హార్ట్ రే నా స్వప్నం ఎత్తుకెళ్ళిపోయావు కదరా. రే స్వప్న అంటే ఎవరనుకున్నావురా? స్వప్న మెరుపు అయితే నేను ఉరుముండ్రో, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్ముండ్రో. గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మని తొక్కేస్తావు నువ్వు. రోయ్ కొండారెడ్డి బూరు సెంటర్లు పట్టుకుని ఓపులు ఎన్ని కొడతావా? నేను మామూలుగా చంపుడు రోయ్, ముక్కలు ముక్కలు అడిగి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రోయ్ వీడి బాడీలోంచి ఎవరికి ఏ మొక్క కావాలో నరుక్కోండ్రో. అంత సో ఇట్లా అండి. అసలు గొంతుని ఎలా కంట్రోల్ ఉంచుకుంటారు జితేంద్ర గారు? ఎలా కాపాడుకుంటారు అసలు కంఠాన్ని? అంటే ఎక్కడ ప్రజెంట్ చేయాలో అక్కడ, అంటే మెయిన్ స్టేజ్ ఉంది సార్, అక్కడ దాని వరకు నేను ప్రయాసిస్తాను. మిగతా టైంలో ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడం మెయిన్. ఉదయం నేను ఏంటంటే నాకు ఏ అలవాటు లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బేస్ వస్తుందని సిగరెట్ అని అదని అసలు నేను దేని జోలికి వెళ్ళను. పొద్దున్నే హాట్ వాటర్ తాగుతాను. సో ఉన్నప్పుడు టైం కుదిరినప్పుడు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే వాయిస్కి ఆటోమేటిక్గా ఒక మంచి ఇది వస్తుందండి. సో అది శుభ్రంగా డైట్ కూడా ఇదేమీ లేదు, డైట్ తీసుకుంటాను. కాకపోతే మళ్ళీ చల్లని పానీయాలు వీటి జోలికి అయితే నేను వెళ్ళను మ్యాక్సిమం. వాటి జోలికి వెళ్ళను. వీలైనంత వరకు హాట్ వాటర్ కానీ గోరువెచ్చగా ఇలా ఏమైనా తీసుకోవటం, అది మామూలు డైట్ పరంగా మామూలు తీసుకుంటాను. జాగ్రత్తలు ఇప్పుడు సమాస భూయిష్టమైన సంభాషణలు కూడా మీరు చాలా అలవోకగా మీరు పలికేస్తారు, చెప్పేస్తారు. వాటిని ఎట్లా అసలు సాధన చేశారు జితేంద్ర గారు? అసలు సార్ ఎస్వి రంగారావు గారివి ఒకసారి చేశారు సార్. ఒకసారి నాకు బాగా గుర్తుంది, మీరు నేను ఇద్దరు డాయస్ మీద ఉన్నాము. అవును సార్. మీరు నేను మాట్లాడుకొని మీ దగ్గర ఒక మైక్ నా దగ్గర ఒక మైక్ పెట్టుకుని మీరు ఒక ఆర్టిస్ట్ చేస్తుంటే నేను సడన్గా ఇంకొక ఆర్టిస్ట్ పేరు, సంబంధం లేని ఆర్టిస్ట్ పేరు చెప్తే వెంటనే మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలాసేపు చేసాము. అవును సార్. అవును సార్. ప్రేక్షకులు ఉరుతులగించారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పటికీ. అది అసలు ఆ స్ప్లిట్ సెకండ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాయిస్ కానీ మైండ్ కానీ ఒక్కసారిగా అది దాన్ని ఎట్లా మీరు సార్ సాధించారు? గతంలో నేను అంటే ఎప్పటి నుంచో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను సార్. 97, 98 నుంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఏంటంటే మా మిత్రుడు, ఆర్కెస్ట్రా మిత్రుడు ఏంటంటే ఒకసారి సడన్గా ఆడియన్స్ సాయిస్ ఇచ్చాడు. అది గబుల్ ఇదేంటి అలా అడిగావు, వాళ్ళు ఏది పడితే అడిగితే ఎలా చెప్పారు అనగానే లక్ష్మణరావు కూడా అడుగుతారు వాళ్ళు. సో అడగగానే లక్కీగా నాకు తెలిసింది ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి బాగా నోటెడ్ అయిన వాయిస్నే వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి బాగా గుర్తున్న వాయిస్నే అడుగుతారు. అది విలన్ అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే. అది వైలక్గా నాకేంటంటే అప్పటికే అది సాధన చేసి ఉంటాను. అది అలా ప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఇదే కొంచెం ముందు తీసుకెళ్తూ 1 నిమిషంలో 30 కంఠాలని అనుసరించగల ఒక రికార్డు కూడా చేశాను, సాధించారు. అని జగ్గయ్య గారు, చంద్రమోహన్ గారు ఇట్లా వీళ్ళని చేయడం చాలా కష్టం అని చెప్తారు. ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ సార్. నాకు ఇవి కూడా ఛాలెంజెస్ వచ్చాయండి. చంద్రమోహన్ గారికి కూడా నేను కొన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. చెప్పాను సార్. అలాగే జగ్గయ్య గారి వాయిస్ అంటే మీ నోట ఇప్పుడు ఇలా అడిగారు కాబట్టి ఇది ఆడియన్స్ చాయిస్ కింద అనుకోవచ్చు. మీరు అడిగారు, మీ చాయిస్ ఇది. సో మీకు ఖచ్చితంగా ఈ 2 వాయిస్లు మీకు వినిపిస్తాను సార్. సో డిఫరెంట్ వాయిసెస్ కాబట్టి ఈరోజు శ్రీకాంత్ గారు నా మంచి మిత్రుడు, ఎప్పటి నుంచో మేము కలవాలనుకున్నాం, కుదరలేదు. మధ్యలో ఓ మంచి ప్రోగ్రాం కూడా ఉంది అన్నారు. దాని గురించి ఎదురు చూస్తూ ఉండగా ఇటేదో డబ్బింగ్ వరకు వచ్చి శ్రీకాంత్ గారిని కలవాలని వచ్చేసరికి సార్ మీరు ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని అన్నారు. చాలా సంతోషం అండి. మీరు నన్ను గుర్తించుకుని నన్ను పిలిపించి ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సో ఇట్లా చంద్రమోహన్ గారు సో ఇట్లా స్పాంటైనీగా చెప్పారు సార్. అండ్ ఇంకా జగ్గయ్య గారి విషయం వచ్చేసరికి ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అల్లూరి సీతారామరాజు రూదర్ఫర్డ్ ఒక చిన్న బిట్టు నేను చేస్తాను. Think to hear me? Are you afraid of him? Is there no royal soldier here? At your command, sir. In this majestic movement, we order you. Shoot him! సో ఇట్లా అసలు ఎస్వి రంగారావు గారిది కట్టిపడేశారు ఒకసారి. సార్ అసలు ఎస్వి రంగారావు గారు వచ్చారేమో వేదిక మీదకి అనిపించింది. తప్పకుండా సార్. నాకు ఇష్టమైన క్యారెక్టర్ మాయాబజార్ ఘటోద్గజుడు సార్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్. ఆ సన్నివేశం నేను చేయాలనుకున్నప్పుడు ఘటోద్గజుడు పాత్ర, అలాగే నాగేశ్వరరావు గారు కూడా అభిమన్యుడు పాత్ర, ఈ రెండు కలిపి నేను ఇప్పుడు ఒక ఐటమ్ చేస్తాను సార్. వాయ్ వాయ్ బాలక, మెచ్చినానురా. నన్నే కదిలించిన నీవు నీవేనము నేత్రోత్సముగా ఉన్నావు. ఓ మొత్తానికి ధైర్యం చేసి నా ఎదురు నిలిచావు, నాకు పరమోత్సాహం. రా. వాయ్ వాయ్ బాలక, నీ కోపం రూపం ముద్దులు అలుగుతున్నాయి. నాతో యుద్ధానికి నీవు చాలవరా? పేరు చెప్పి శరణ కోరరా, నా వాడు అవుతావు. శరణ కోరమని బతిమాలే నీవు ఒక వీరుడు వేరా, నీ చేత శరణిస్తాను చూడు. ఎంత దెబ్బ కొట్టినావురా, కానీ ఎలానో తిప్పి కొట్టడానికి చేతులు రావట్లేదురా బాలక. చేతులు రాకగా చేతకాలం చెప్పు. లేని పెద్దరకం పైన వేసుకుని నన్ను బాలకనకే సరిపోదు. చూపించి నీ ప్రతాపం. నీవెంత కవ్వించరా, నీ మీద కనికరమే కలుగుతుంది కానీ కసిరేగడం లేదురా బాలక. మాత, ఈ ఔన్నత్యం కూడదని బుద్ధి చెప్పి పేరైనా చెప్పి నీ కుమార్ రక్షించుకో. అసంభు విరోధి భయపడి పేరు చెప్పడమా? ఓర యశూరదమా, నీవు నన్ను జయించలేక ఈ నీచం పైన దిగావు. నీవు టక్కర పిరికి మందం, నీకు పౌరుషం లేదు. పిరికి బాదా ఏమైనా నీ ఆర్భాటము నా బలపరీక్ష దాపరించినట్లు నన్నే ధిక్కరిస్తావు. కాచుకో. ఇలా అసలు హీరోలు అందరి ముందు చేసినటువంటి ఘనత మీకు చెందుతుంది. నిజంగా ఒక వరం. వాళ్ళు అభినందించారా లేకపోతే లోలోనే ఏమైనా మదన పడ్డారా? అయ్యో లేదండి, అందరూ అభినందించేవాళ్ళు సార్. తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి, ట్రాక్స్ కూడా చెప్పాను చాలా మంది హీరోస్. అంటే బాగా చెప్తున్నాడు, మనం ట్రాక్ చెప్పిద్దాం అని కూడా అలా పిలిపించుకుని చాలామంది చేశారు సార్. అది నిజంగా నా అదృష్టం కళాకారుడిగా. యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఈ లేటెస్ట్ వాళ్ళల్లో ఎవరి వాయిస్లు ఇమిటేట్ చేయడం మీకు ఇష్టం? సార్ అంటే ఈ యంగ్ అండ్ ఎనర్జీ కంటే ఇప్పుడు మన రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ సినిమా నుంచే వీళ్ళందరినీ నేను ఫాలో అవుతూ వచ్చాను. అక్కడి నుంచి మ్యాక్సిమం ఫాలో అవుతూ వచ్చాను సార్. సో ఇప్పుడు వచ్చేసరికి మన రామ్ చరణ్ బాబు, ఆయన చరణ్ గారిది పెద్ద సినిమాలు. ఓతే పని చేసే నాకే, ఒకే నాగా బతికే నాకే, ఎందుకన్నా పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతాము ఏటే మళ్ళీ. గౌర్నాయుడు, నువ్వు నేర్పే ఈ కుస్తీ మా ఊరికే గుర్తింపు తీసుకురావాలా. గెలిపైనా ఓటమైనా కొండ కింద ఊరాడుదేవాలా. నాకు నువ్వు కుస్తీ నేర్పమే. అద్భుతం. అసలు చాలా అద్భుతంగా ఆ ఎమోషన్ గా తీసుకొచ్చారు. అదే సార్. అసలు అంటే ఎప్పుడైతే స్టేజ్ మీద నుంచి డబ్బింగ్ లోకి వెళ్తామో సార్, అవును, ఆ ఎమోషన్ అది వేరు. స్టేజ్ మీద ఎమోషన్ వేరు. వాస్తవానికి ఏంటంటే ఆడియన్స్ ఉంటారు, మైక్ ఉంటుంది, మన మూమెంట్ ఉంటుంది. కానీ డబ్బింగ్ అలా కాదు కదా అసలు. రెండు ఫైట్ కాంట్రాస్ట్. అవునండి. అక్కడ ఎమోషన్ ఎట్లాగా అసలు తీసుకొస్తారు? అదే సార్. అంటే ముందు అసలు ఇంట్రెస్ట్ ఉండటమే. స్టేజ్ మీద ఒక డైలాగ్, మంచి డైలాగ్ నేర్చుకుని చెప్పాలి. అదే పెద్ద డైలాగ్, చిన్న డైలాగ్, ఏదో ఒకటి ప్రజెంట్ చేయాలి. అది నాకు మెయిన్ అవకాశం వచ్చింది సార్. డబ్బింగ్ కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్ద డైలాగ్ అయినా, ఇంకొంచెం ఎమోషన్ అయినా, సపోజ్ ఏడుపు డైలాగ్, అది ఎలా చెప్పాలి, అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఇంకా పాత్రలోకి వెళ్ళి చేయడం సార్. ఇక్కడ ఏంటంటే చాలామంది వాళ్ళ వాయిస్ నుంచి ఆ పాత్రలకి ప్రాణం పోసిన వాళ్ళు ఉన్నారు. అంటే రాజశేఖర్ గారి వాయిస్ వేరే, సాయి కుమార్ గారి వాయిస్ వేరే. కానీ సార్ ఆయనకి ఆయన ఎమోషన్ని ఈయన వాయిస్ నుంచి తీసుకొచ్చారు, ప్రాణ ప్రతిష్ఠ చేశారు సాయి కుమార్ గారు. సో అది సాయి కుమార్ గారు ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే
సాయి కుమార్ గారి జన్మదినం రోజు మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన 66వ పుట్టినరోజు వేళ. హ్యాపీ బర్త్డే సార్. ఆ శుభ సందర్భంగా ఈ కార్యక్రమం అనుకోకుండా మనం 15 రోజుల నుంచి అనుకుంటున్నాం ఏదో ఒక రోజు కూర్చొని మాట్లాడుకోవాలి ఇలాగని. చూడండి, సాయి కుమార్ గారి జన్మదిన మహోత్సవం రోజు సాధ్యమైంది. సాయి కుమార్ గారి అదృష్టం ఏంటంటే ఆయన చెన్నైలో ఉండే నాటికి శివాజీ గణేశన్ గారికి జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తున్నారు. జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తుంటే మిగతా పాత్రల్లో ఏదో ఒక పాత్రకు పీజే శర్మ గారు డబ్బింగ్ చెప్పేవారు. అది చూడటానికి వెళ్ళిన సాయి కుమార్ గారు జగ్గయ్య గారు బుక్ పట్టుకొని డైలాగ్ చూసి చెప్పేవారు కాదు. డైలాగ్ కంటతా వచ్చేసిన తర్వాత అక్కడ చూస్తూ ఆ ఎమోషన్ని జగ్గయ్య గారు ఓన్ చేసుకుని జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు. అది పీజే శర్మ గారికి వచ్చింది. పీజే శర్మ గారి దగ్గర నుంచి సాయి కుమార్ గారి దగ్గరికి వచ్చింది. అంటే ఒక ఎస్వి రంగారావు గారు, ఒక శివాజీ గణేశన్ గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఈ జగ్గయ్య గారు, ఇలాంటి వాళ్ళ మధ్య సాయి కుమార్ గారు పెరగడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు రాజశేఖర్ గారు సుమన్ గారికి ఏకకాలంలో డబ్బింగ్ చెప్పి రెండు భిన్నమైనటువంటి స్వరాలు అని ఒప్పించినటువంటి ఘనత సాయి కుమార్ గారికి దక్కింది. జరగాల్సినంత చర్చ సాయి కుమార్ గారి మీద, వాళ్ళ కుటుంబం తెలుగు సినిమా పరిశ్రమకి వాళ్ళు అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చర్చ కావచ్చు, అట్లాగే వాళ్ళకి దక్కాల్సినటువంటి గుర్తింపు గౌరవం కావచ్చు, దక్కలేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఆయన వాయిస్ కూడా ఇన్స్పిరేషన్ సార్. అంటే ఆయన పోలీస్ స్టోరీ ఇవన్నీ చెప్పాను. కాకపోతే నేను ఏమంటే శ్రీకాంత్ గారు మీరు బాగా గుర్తు చేశారండి. ఈరోజు 66 పుట్టినరోజు కదా, మరి ఆయన రాకపోయినా ఆయన శిష్యుడిగా మరి మీ ముందు వచ్చి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మీకోసం అని మరి ఆయన డైలాగు ఒక్కసారి పురాణాలు దాటొచ్చు చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా గురిపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తిలా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనం లేకుండా నేను చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నా. తండ్రిలా, భర్తలా, బంట్రోతులా ఆలోచించి తప్పు చేసేవాడితే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. నా ఈ ప్రస్థానంలో ఈ గంట దాటి నేను బ్రతకాలి అంటే మీరు చావాలి. నా నిజ స్వరూపాన్ని ఎత్తి చూపే గుర్తులన్నీ చెరిగిపోవాలి. ప్రస్థానంలో లోకనాథం అద్భుతమైన పాత్ర, అవుట్స్టాండింగ్ ఆయనకి అవార్డు వచ్చింది. చాలా అద్భుతమైన పాత్ర. సో ఇట్లా అంటే వాళ్ళు చేసిన అద్భుతమైన పాత్రల్ని నేను ప్రజెంట్ చేయాలనేదే నా తప్పను సార్. అలా నెంబర్ ఆఫ్ యాక్టర్స్ వేరియేషన్స్, అలాగే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, హిందీ, ఇంగ్లీష్ కూడా సాధ్యమైంది కదా. అవతార్లో కూడా మీరు చేశారు, డబ్బింగ్ చెప్పారు. సో అది ఎలా సాధ్యమైంది? అదే సార్, అంటే ఆ పాత్ర నచ్చింది చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా అది ఎలాంటిదైనా సరే దానికోసం కూర్చొని ప్రాక్టీస్ చేయడమే సార్, సాధన చేయడం, ప్రజెంట్ చేయడం సార్. హిందీలో వచ్చి అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ అద్భుతమైన వాయిస్. సో ఆయన ఖుదాగవా सर जमीन हिंदुस्तान, अस्सलाम वालेकुम, मेरा नाम बादशाह खान है। इश्क मेरा मजहब, मोहब्बत मेरी ईमान, मोहब्बत जिसके लिए फरहाद ने पहाड़ों का सीना जीत कर दूध का दरिया बहा दिया, मोहब्बत जिसके लिए मजनू ने शारा की कब जानी और उसी मोहब्बत के लिए काबिल के पठान सर जमीन हिंदुस्तान से मोहब्बत करके मांगने आया है। आजमाइश कड़ी है, इम्तिहान मुश्किल, लेकिन हौसला बुलंद, जीत हमेशा मोहब्बत के लिए हुआ है। सदियों से यही होता आया है, यही होगा, खुद होगा वह। సో రెండరింగ్, ఆ టైమింగ్, అప్ అండ్ డౌన్ ఇవన్నీ అంటే ఒక పర్టికులర్ ఒక పెక్యులర్ క్యారెక్టర్ చేసిన హీరోస్, స్టార్స్ వాళ్ళది ఏంటంటే అది తగ్గకూడదు, మనం చేసేటప్పుడు కూడా ఎక్కడ ఇదవ్వకూడదు ఉద్దేశంతో చేస్తున్నాను సార్. అలాగే అక్షయ్ కుమార్ ఆయన చేసిన పాత్ర నాకు ఇష్టమైంది కేసరి సార్. కేసరి మూవీ నుంచి సింగ్ పాత్ర చేశారు. जानते हो मैंने किसी पगड़ी को क्यों बांधी? एक गोरी ने मुझसे कहा था कि तुम गुलाम हो,
हिंदुस्तान में मिट्टी से दर्पण पैदा होते, आज जवाब देने के वक्त आ गया है। किसी रंग का मतलब समझते हो चंदा सिंह? बहुदरी का है, शहदे का। लाखों सर दिया हमने, तब जाके सर पर केसरी बांधने का हक मिला रहा है। आज जब मैं इसे सजाकर हजारों दुश्मनों के बीच सर उठा के चलूंगा ना, तो मैं अकेला नहीं हूं, मेरे साथ उन लाखों शहीद भी चले गए जिन्होंने अपनी जान दे दी, लेकिन आज नहीं दी। आज मैं पैसों के लिए नहीं, अंग्रेजों के लिए नहीं, अपने लिए नहीं, हम उन शहीदियों के लिए लड़ूंगा। हर उस्ताद भी एक लड़ूंगा जिसे गुलाम समझा जाता है। आज मैं अपने गुरु के लिए लड़ूंगा, आज मैं अपने गांव के लिए लड़ूंगा। आज मेरी पगड़ी भी केसरी, जो बहेगा मेरे लहू भी केसरी, और मेरा जवाब भी केसरी। అసలు అది ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారు? దానికోసం ఎట్లా అధ్యయనం చేస్తారు? అసలు ఆ అభ్యాసం ఏంటి, ఆ సాధన ఏంటి? ఆ? అసలు భాష కాని భాషలో అంత సుదీర్ఘమైనటువంటి సంభాషణని గుర్తుపెట్టుకోవడం అదే సార్, మామూలు విషయం కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే ఆ పెక్యులర్ ఆ క్యారెక్టర్లో పెక్యులర్ ఒక ఎమోషన్, అది ఈ ఖచ్చితంగా ఇది పర్ఫార్మెన్స్ చేస్తే అంటే ఆన్ స్టేజ్ చెప్తే పబ్లిక్ నుంచి ఖచ్చితంగా అప్లాస్ వస్తుంది అని ముందుగానే ఊహించుకుని అది నేను ప్రాక్టీస్ చేస్తాను సార్, ఇలా డైలాగ్స్ ఇలాంటివన్నీ కూడా. సో ఇలా తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ చావా మూవీ క్లైమాక్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన వచ్చింది. విక్కీ కౌశల్ అండ్ ఆయన కూడా అద్భుతంగా చేశారు. నా విలన్ క్యారెక్టర్ చేసిన మన అక్షయ్ ఖన్నా గారు. సో ఈ రెండు పాత్రలు కలిపి క్లైమాక్స్ సన్నివేశం. तुम्हारी जिस्म से तुम्हारी रूह निकलने से पहले एक सवाल का जवाब चाहते हैं हम। क्या है स्वराज जिसके लिए तुम अपनी जान देना चाहते हो? अब कहाँ है तुम्हारा स्वराज? सह्याद्री के पहाड़ों में, गोदावरी के लहरों में, रायगढ़ की मिट्टी में, जालना की गलियों में, नासिक की हवाओं में, घूंघट के कोनों में, आई भवानी के चरणों में, लाखों मराठा की नस नस में है स्वराज। इस स्वराज को तुम मिटाने चले औरंग, वो कोई सल्तनत नहीं है, छत्रपति शिवाजी महाराज की सोच है। मौत के घुंघरू पहन के नाचते औरंग, तू क्या मैं मौत से डराएगा? हमारे मौत मराठों का हर घर एक नया सिवाय की नया सबब पैदा करेगी, लेकिन जब तू मरेगा तबे तेरी मुगल सल्तनत भी मर जाएगी। जय भवानी। छत्रपति शिवाजी महाराज को शेर कहते औरंग, और शेर के बच्चे को चावा। మళ్ళా ఒకసారి సినిమా చూడాలి అట్లా. సో ఆ పాత్రలు సార్ అంటే ఇలాంటివన్నీ స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తే ఒక ఎమోషన్ ఖచ్చితంగా అప్లాజ్ వస్తుంది. సో ఒక కళాకారుడిగా, ఒక మిమిక్రీ కళాకారుడిగా నేను చేసిన దానికి ఒక అవును. చాలా మంది గతంలో ధ్వన్యనుకరణ కళాకారులు ఏం చేశారంటే ఎక్కువగా కమిడియన్స్ మీద ఆధారపడ్డారు సార్. అంటే ప్రేక్షకుల్ని రంజింపజేయాలంటే, నవ్వించాలని కమిడియన్స్ మీద కామెడీ స్కిట్స్ లాంటివి వాళ్ళే అటు ఇటు క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటూ చేసినటువంటి వాళ్ళల్లో నుంచి మీదంటూ ఒక ప్రత్యేకమైన పంధా ఉండాలని మీరు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఈ ప్రయాణం చాలా అద్భుతమైన అద్వితీయమైనటువంటి ప్రయాణం చంద్ర గారు. సో కామెడీ కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు కామెడీ పరంగా వచ్చేసరికి బ్రహ్మానందం గారు, గురువు గారు, ఎంఎస్ నారాయణ గారికి సో అలా వీళ్ళ పాత్రలు తీసుకున్న ఎలా చెప్పచ్చు. ఇప్పుడు దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు క్లైమాక్స్ తోస్తారేంట్రా, వీడేం చెప్పిన మా ఫ్రెండ్ అన్నాయి అది చూపేంట్రా, నిన్న రమ్మన్నాగా రాలేదే భయమా? ఎక్కడ్రా వాడు? చెప్పట్రా, ఈ మేలుడు పల్లారి బాబు గాడు వాడితో నీ పని ఏంట్రా? నేను క్యాన్సల్ చెప్పాడు కదా, క్యాన్సలే అలా కొడతాండి, చచ్చిపోతావు రెస్పాన్సిబిలిటీ. నువ్వు మనిషివా నాగార్జున గారు? చూడండి సార్, వీడు బతుక టైమింగ్ లేదు సార్, వీడికి నిజంగా చంపించాలో ఉన్నాడు సార్. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను సార్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నాడా అంటే కింగ్ని మర్చిపోయావా, బాసుని మర్చిపోయావా?
ఈ రియాలిటీ సృష్టికర్తను మర్చిపోయా. చూసారా నాగార్జున గారు, మీరు ఎవరో కూడా వీడు తెలియదట. వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. దీనికి ఎంత ఆశ తెలుసా సార్ మీకు? ఇలాంటి ఎమ్లెట్ చేయండి సార్, ఎమ్లెట్ ఇమీడియట్లీ. సో ఇట్లా గురువు గారు. సో ఇట్లా అంటే కమెడియన్స్ కూడా అలా ఎంతోమంది ప్రయత్నం చేయొచ్చు సార్. సో ఇంకా నాకు ఇష్టమైన ఇంకా వచ్చేసరికి చిన్నప్పటి నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 సినిమాలు చూస్తూ ఉండేవాడిని సార్. ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా బ్రూస్లీ మూవీస్ నుంచి నేను ఫేవరెట్, అందరు ఫేవరెట్ బ్రూస్లీ వాయిస్ సార్. A good fight should be like a small play, but play seriously. A good martial artist does not become tense, but ready. Not thinking, it not dreaming. When the opponent expands, he contracts. When he contracts, I expands. And whatever may come, I do not hit. It is all by itself. A martial artist has to take responsibility for himself and consequences of his own doing. సో